రైట్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అటవీ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్పై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కి చెందిన శాఖ కావడంతో సీఎం ఏమాత్రం ఆలోచించలేదు. తప్పులను సరిదిద్దుకునేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే చర్యలకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. కూటమిలో చంద్రబాబు మిత్రధర్మం పాటిస్తున్నారు. గతంలో 3 ఎమ్మెల్యేలపై అనేక ఫిర్యాదులు వచ్చినా బుడ్డా విషయంలోనే వేగంగా స్పందించారు. పవన్ శాఖకు చెందిన సిబ్బందిపై దాడి చేయటం వల్లే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నిర్ణయంతో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని మరోమారు చంద్రబాబు రుజువు చేశారు. గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యేని చంద్రబాబు సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. రైట్, అటవీ శాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడిని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రకటించారు. ఈ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించింది కావడంతో చర్యలు అయితే మాత్రం ఉపక్రమించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా రవి, ముఖ్యంగా ఏదైతే ఎవరైతే అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతనిపైన ఏదైతే కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే అటవీ శాఖ సిబ్బంది అంటే విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది పైన దాడి చేయడాన్ని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా పరిగణించారు. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి విషయాలు వేటిని కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. గతం నుంచి కూడా చంద్రబాబు కూడా అనేకసార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్ నిజాయితీ వైపు ఉండేటువంటి వ్యక్తి, నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తుల వెనుక ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా కూడా మంచి చేయండి అనేటువంటి నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మద్దతు పలుకుతారని మొన్న స్త్రీశక్తి పథకంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన విషయాన్ని గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాఖ, ఎందుకంటే ఏ తప్పిదం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు దగ్గరికి ఈ సమస్య రాకుండా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తీసుకురాక ముందునే వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులపైన దాడి చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. అదేని చట్టపరంగా కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అందరితో కూడా ప్రత్యేకంగా ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయ వేదికగా కూడా ప్రత్యేకమైన ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కూడా అటవీ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది విధానాలు, వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈరోజు వీటికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడంతో చంద్రబాబు దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరిని కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి. గతంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీలో అయినా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టీడీపీ కానీ జనసేనలో కానీ ఇలాంటి పరిస్థితులు ఉండవని ఇరువురు నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్రమంలో బుడ్డా రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదు చేశారు. కాబట్టి మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే అసలు ఎందుకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిజంగా అక్కడ దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే దానిపైన కూడా అధికారులతో నివేదిక తెప్పించుకున్నటువంటి తర్వాత ఖచ్చితంగా అక్కడ ఎలాంటి తప్పు లేకుండా కనుక దాడి చేసినటువంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి చర్యలు చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం. అది ఎమ్మెల్యే అయినా సాధారణ పౌరుడైనా ఎవరైనా సరే విషయం అయితే చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పవచ్చు. మరి అటు పవన్ కళ్యాణ్ శాఖ కావడంతో దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి తీసుకున్నట్లు కూడా ఒక జోరున ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.